హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేల్ ప్లస్ కిచెన్. ఇవాల్టి వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా, సింపుల్గా, హోటల్ కంటే ఇంట్లోనే చాలా టేస్టీగా అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, రైస్ కూడా పొడి పొడిగా, పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు బయట తినేదే కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కేజీ వరకు అయితే నేను చికెన్ అనేది అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండి, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, పెరుగు, నేనైతే ఒక ప్యాకెట్ పెరుగు అయితే వాడుతున్నాను. అలానే కారం 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, చికెన్ మసాలా వేస్తున్నాను, కొద్దిగా గరం మసాలాని, అలానే కొద్దిగా నిమ్మరసం. టోటల్ నేను ఒక నిమ్మకాయని మొత్తం అయితే పిండేసుకుంటాను ఇందులోకి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఇప్పుడు వీటిని మొత్తం ఈ మసాలాలంతా ఈ ముక్కకి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని అయితే మొత్తం ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేసుకుందాం. దీని అయితే ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి మ్యారినేట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే ఇంకో బౌల్ తీసుకొని ఇందులోకి అయితే ఒక 2 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. వీటిని వాష్ చేద్దాము. రైస్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వాలి. చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ కోసం యూజ్ చేసిన ఆయిల్లోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాం. బిర్యానీకి పీసెస్ అనేవి కొద్దిగా పెద్దగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అక్కడికి వెళ్ళి బిర్యానీ పీసెస్ అంటే వాళ్ళే మనకి కొట్టిస్తారనమాట. దీన్ని మనం ఇంటికి వచ్చి జస్ట్ నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీకు ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ అయితే కాసేపు బాగా కుక్ అవ్వనిద్దాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, మంచిగా వాటర్ అంతా చికెన్లోంచి బయటకు వచ్చేసి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇది ఇలానే చికెన్ అంతా బాగా ఒక 90% వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగానే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లోకి నేనైతే ఒక 6 to 7 గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. అంటే మనం రైస్ 2 గ్లాస్ తీసుకున్నాం కదా, సో నేను దానికి తగ్గట్టుగా ఒక 6 to 7 గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇది ఎందుకంటే మనం వాటర్ అనేది రైస్ కుక్ అయ్యాక సపరేట్ చేస్తాము. సో నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ఇందులోకి అయితే హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. చెక్క, లవంగం ఇలాంటివన్నీ కూడా వేసేసుకుందాము. అలానే ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసేసుకుంటున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని అలానే
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రైస్లోకి యాడ్ చేస్తున్నాను. మ్యారినేట్ చేసిన దాంట్లోకే కాకుండా కొద్దిగా రైస్లోకి కూడా. అలానే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, వీటంతటిని కూడా వేసేసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి. రైస్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి ఉంటే నెయ్యిని కూడా ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. వాటరు తెరలే వరకు అయితే వాటర్ చూసారు కదా, బాగా మరిగిపోతున్నాయి. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకుందాము. రైస్ మొత్తం వేసేసుకున్నాక ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగానే ఉడికిపోతాయి. ఇక్కడైతే నేను 50% రైస్ అనేది కుక్ అయిన తర్వాత నేనైతే ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ చికెన్లో అయితే వేసేస్తున్నాను. 50% కుక్ అయ్యాకైతే నేను యాడ్ చేస్తున్నానండి. మనకి మనము రైస్ని పట్టుకోగానే కొద్దిగా విరుగుతుందన్నమాట. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రైస్ని తీసుకొని కొద్దిగా భాగాన్ని చికెన్ మీద అయితే ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. తర్వాత రైస్ పెట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, మీదే ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలరు, ఇలాగా జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, కాకపోతే మనకి హోటల్లో తిన్న ఫీల్ రావాలి అని అంటే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే నేను వేస్తున్నాను అనమాట. అది అయిపోయి దమ్ పెట్టేసిన తర్వాత ఇది ఒక 70% కుక్ అవుతుందండి. ఆ లోపు రైస్ దాన్ని కూడా మొత్తం అంతా అందులో వేసేసి సేమ్ అదే విధంగా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, ఫుడ్ కలరు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకోవాలి కూడా, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మా ఇంట్లో ఏంటంటే నెయ్యి వేస్తే అది చల్లారిన తర్వాత అంత టేస్టీగా ఉండదని చెప్పేసి తినరనమాట. సో నేను నెయ్యి వేయట్లేదు. ఇప్పుడు నెయ్యి ఫుడ్ కలర్లు అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 minutes దమ్ పెట్టుకోవాలండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తప్పకుండా ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి. చూసారు కదా, నేను ఒక 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో, పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోతాయండి. తప్పకుండా ట్రై చేసి పెట్టండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా నచ్చుతుంది. తక్కువ స్పైసెస్తో అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.